అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా వికారాబాద్ జిల్లా పట్టపహాడు ఊరిలోని హనుమాన్ దేవాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. రామనామ స్మరణతో దేవాలయం మొత్తం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తుల భజనలు, కీర్తనలతో సందడి వాతావరణం నెలకొనింది. ఆలయంలోని రాములవారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి పూలతో అర్చన చేశారు అర్చకులు. ఇక కార్యక్రమ అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన ప్రసాదాలు భక్తజనం స్వీకరించారు. विष्णु पत्नी रामचंद्राय वेदसे ओम दाशरथाय विद्महे सीतावल्लभाय धीमहि कर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన పుట్టాపహాడ్ గ్రామంలో చాలా సంవత్సరాలుగా శ్రీరామనవమి ఉత్సవాలు కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ రాముడు అంటే విశేషమైనటువంటి భక్తి భావన ఈ గ్రామంలోని ప్రజలందరికీ కూడా. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి ఉత్సవాలు మరి ఇక్కడ కోదండరామస్వామి ఆలయంలో కూడా కళ్యాణం జరుగుతూ ఉండేది. 1992లో ఈ గ్రామం నుంచి అయోధ్యకు కరసేవకులుగా ఈ గ్రామానికి చెందినటువంటి బంకిటి వీరారెడ్డి అన్న గారు మరియు జట్లపల్లి హనుమంత్ అన్న గారు మరియు కొత్తకాపు రామరెడ్డి గారు వెళ్ళడం జరిగింది. ఆ రోజుల్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు అందరూ కూడా అన్నారు, మీరు అయోధ్యకు వెళ్ళొద్దు, ఇప్పుడు అక్కడ పరిస్థితి బాగలేదంట, వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వస్తారో రారో కూడా తెలియదు, కాబట్టి మీరు వెళ్ళొద్దు అని చెప్తే మేము వచ్చినా సరే మళ్ళీ తిరిగి పుట్టపాడుకు రాకపోయినా కూడా సరే, ప్రాణాలతో రాకపోయినా కూడా సరే మేము వెళ్తామని చెప్పి గట్టి పట్టుదలతో వెళ్ళారు. ఆ రోజు రామశిల అని ప్రతి గ్రామానికి అయోధ్య నుంచి ఇటుకలు పంపించారు రాముడి రామాలయ నిర్మాణానికి సంబంధించినవి. అప్పుడు పుట్టపాడుకు కూడా ఒక రామశిల ఇటుకది పంపించడం జరిగింది. ఆ రామశిల ఇటుకను ఇదే ప్రదేశంలో ఇప్పుడు ఎక్కడైతే హోమం చేశామో, పట్టాభిషేకం చేశామో, ఈ స్థలంలోనే 41 రోజులు ఉంచి పూజా కార్యక్రమాలు, భజనలు జరిగినవి. ఆ తర్వాత ఆ రామశిల ఇటుకను ట్రాక్టర్లో పెట్టి ఆ రథం పైన ఊరేగించి ఆ మండల కేంద్రానికి తీసుకొని వెళ్ళడం జరిగింది. వీళ్ళు వెళ్ళిన వాళ్ళు అక్కడ చాలా ఇబ్బంది పడ్డారు. ఈ ముగ్గురు కూడా పుట్టాపాడు గ్రామానికి చెందిన వాళ్ళు రైల్లో ప్రయాణిస్తుంటే ఎక్కడి వాళ్ళని అక్కడనే డబ్బల్లో నుంచి దింపేసి లక్నోలో కొంతమందిని, అలహాబాద్లో కొంతమందిని, పాట్నాలో కొంతమందిని జైళ్ళలో పెట్టేశారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క దగ్గర పెట్టేశారు. ఆ తర్వాత ఒక్కొక్కరిని ఒక్కొక్కసారి వదిలిపెట్టారు. ఒకరు ముందు వచ్చారు, ఒకరు తర్వాత వచ్చారు, ఒకరు ఇంకా ఆలస్యంగా వచ్చారు. ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా చాలా భయపడ్డారు, ఇంతకు వీళ్ళు ఎలా ఉన్నారు, క్షేమంగా ఉన్నారా లేదని. అలాంటి